ఫ్రెండ్స్ ఈ రోజు అయితే బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒక ఆమ్లెట్ వేసేసి దానిపైన ఇలా బ్రెడ్ని పెట్టేసి ఇలా టర్న్ చేసి మస్తు ఉంటుంది అసలు. ఇలా నేను దీంట్లో ఏంటంటే కోడిగుడ్డు, పచ్చి పాలు, పచ్చివైనా సరే వేడి చేసినవి చల్లగా కావాలి, తర్వాత కొత్తిమీర, ఆనియన్స్, ఉప్పు, కారం, అలాగే ఉల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసుకున్నా. ఫ్లఫీగా వచ్చింది చూసారా, పాలు వేయడం వల్ల ఇలా మంచిగా ఫ్లఫీగా వస్తుంది అనమాట ఆమ్లెట్. ఇలా ప్రెస్ చేసుకోవాలి, లోపల ఫ్లఫీగా ఉంటుంది కాబట్టి కుక్ అవ్వదు. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో.